ఈ రోజు వికసిత్ భారత్ అని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని, అలాగే 2047 విజన్ అని, స్వర్ణ ఆంధ్ర అని, వికసిత్ ఆంధ్ర అని రకరకాల కొత్త కొత్త పదాలతో మేము ప్రయత్నం చేస్తాము. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి క్యాపిటల్ కడతాము, లేకపోతే మౌలిక వసతులు కల్పిస్తాము అని చెప్తున్నారు. ఆంధ్ర తెలంగాణ కలిపి ఇంచుమించు 20% సెక్స్ వర్కర్స్ ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకు సెక్స్ వర్కర్స్ అనేవారు ఈ రాష్ట్రంలో పెరుగుతున్నారు? ఎందుకు ఆ వృత్తిని తీసుకుంటున్నారు? కుటుంబం గడవక, పిల్లల్ని పెంచలేక, ఆర్థిక పరిస్థితులు భయంకరంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ లో శరీరాన్ని అమ్ముకునైనా బతుకుదాం, శరీరాన్ని అమ్ముకునైనా పిల్లల్ని పెంచుదాం అనే దయనీయమైనటువంటి స్థితికి వచ్చారంటే ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు అన్న విషయాన్ని ఆలోచించిన వాళ్ళు గాని, అందుకు ఏం చేయాలని ఒక కార్యాచరణ తయారు చేసిన వారు గాని ఎక్కడ కూడా లేరు. అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని కూటమిగా ఏర్పడి వీళ్ళకి పునరావాసం ఇద్దాం, రిలీఫ్ రీహాబిలిటేషన్ ఇద్దాం, అందుకు ఒక కమిషన్ వేద్దాం, అసలు దీనికి దారి తీసిన కారణాలు ఏంటనే దానికి ఒక కమిషన్ వేద్దాం, రీసెర్చ్ చేద్దాం, పరిశోధించి ఇక మీదట అలాంటి జరగకుండా చూద్దాం అనేటువంటిది ఏమీ చర్యలు చేయడం లేదు.